ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాశాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేకుండా సెలక్షన్ చేస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 30,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. మన హైదరాబాద్లోనే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని చెప్తాను. ఎవరికి కూడా తెలియదు ఈ నోటిఫికేషన్ కాబట్టి సో వీడియో చూసిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్, మీ అందరికీ కూడా రిలీజ్ అయిన వెంటనే మీకు మంచి మంచి జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్ స్కిప్ చేయొద్దు. కెనరా బ్యాంక్ నుంచి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా చూసేసి వెంటనే అప్లై చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి అఫీషియల్గా ఈ యొక్క ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇండియన్ నేషనల్స్ అందరి నుంచి అప్లికేషన్స్ అనేవి వీళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మీకు 18 నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది ఈ నోటిఫికేషన్. ఈ యొక్క జాబ్స్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు మినిమం స్టార్టింగ్లో 25,000 నుంచి 30,000 మధ్యలో మీకు శాలరీ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. సో మీకు యొక్క క్వాలిఫికేషన్ని బట్టి మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మీకు ఎక్కువ శాలరీ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి September 4th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 25th September వరకు అయితే ఉంది. ఆ డేట్ లోపు అయితే అప్లై చేయాలి. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి లాస్ట్ టైం కూడా, అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు కూడా మనకి ఏంటి అంటే ఇక్కడ రిటన్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఉంది కదా. సో ఇందులో మనకి సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఏంటి అంటే మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి రిటర్న్ టెస్ట్ అని చెప్పారు కానీ సో మనకి మోస్ట్లీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీరు కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే 90% మీరు సెలెక్ట్ అయినట్లే ఈ జాబ్స్కి. జాబ్స్కి సంబంధించి ఇప్పుడు మనము ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికైతే మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది తీసుకోవట్లేదు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే మీరు గూగుల్ ఫామ్ అనేది ఇచ్చారు. సో ఆ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు గూగుల్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు పైన ఈమెయిల్ అని చెప్పేసి ఉంటుంది. అది టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. సో చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చేసి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ప్లేస్లో మీ యొక్క నేమ్ అనేది రాయండి, ఫుల్ నేమ్. సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఏజ్ 25th September 2025 వరకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఏజ్ అనేది ఇక్కడ మీరు రాయాలి. దాని పైననేమో డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది రాయండి. తర్వాత జెండర్, సో మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత క్యాస్ట్, సో మీరు ఏ క్యాస్ట్, ఓబీసీయా, బీసీ వాళ్ళైతే ఓబీసీ అని చెప్పేసి, సో మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఆ విధంగా మీరు క్యాస్ట్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత పోస్టల్ అడ్రస్ ఆఫ్ ది అప్లికెంట్, సో మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి రాయాలి. తర్వాత ఎగ్జామినేషన్ పాస్డ్, సో మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు డిగ్రీ చదివారా లేకుంటే బీటెక్, అది మీరు ఇక్కడ కంపల్సరీగా అయితే మెన్షన్ చేయాలి. తర్వాత దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో మీరు మార్క్స్ పర్సంటేజ్లో కానీ లేదంటే CGPAలో కానీ ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఏంటి అంటే ఇక్కడ మనము కొన్ని డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయాలి. ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. అప్లోడ్ ఇన్ సింగిల్ ఫైల్, అంటే ఇక్కడ ఆ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా ఒక సింగిల్ ఫైల్లో, సింగిల్ PDF ఫైల్లో వాటిని మెర్జ్ చేసేసి ఆ PDF ఫైల్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏమేమి డాక్యుమెంట్స్ని మనము స్కాన్ చేసి ఆ PDF ఫైల్ రెడీ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, క్యాస్ట్ ఆర్ కేటగిరీ, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్, ఇవన్నీ కూడా మీరు ఏంటి అంటే స్కాన్ చేసి వాటిని ఒక సింగిల్ PDF ఫైల్లో మెర్జ్ చేసి ఆ ఫైల్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. PDF ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. 10 MB లోపు ఉండాలి. సో తర్వాత ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్, పోస్ట్ హెల్డ్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ప్రీవియస్ ఆర్గనైజేషన్లో చేసినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్,
సో మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో దానికి సంబంధించి మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రమ్ అంటే ఎప్పటి నుంచి చేశారు, టు అంటే ఇక్కడ ఎప్పటి వరకు చేశారనేది. తర్వాత ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే మీరు ఏ సంస్థలో చేస్తారో ఆ డీటెయిల్స్ అనేవి రాయాలి. ఇక్కడ కూడా పీరియడ్, సో టైం పీరియడ్ అనేది ఫ్రమ్ అండ్ టు దగ్గర మీరు డీటెయిల్స్ అనేవి ఇచ్చేయాలి. సో ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేసేసి, సో మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్కి సంబంధించి ఒక సింగిల్ ఫైల్ అనేది ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఫైనల్గా ఎస్ అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. సో మీకు ఎటువంటి కన్ఫర్మేషన్ మెయిల్ కానీ మెసేజ్ కానీ రాదు, జస్ట్ మనకి యువర్ రెస్పాన్స్ ఈజ్ రికార్డెడ్ అని చెప్పేసి అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో ఒకవేళ మీకు మీ అప్లికేషన్ కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళే మీకు ఈమెయిల్ అనేది పంపిస్తారు. సో కాబట్టి మీరు రెగ్యులర్గా అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఈ విధంగా మీరు సింపుల్గా మొబైల్లోనే అప్లై అయితే చేసేయచ్చు. ఒక ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే, సో మన ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 65% ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో కాబట్టి మీరు మినిమం 65% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది చదివి ఉండాలి. సో దాంతోపాటు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ లేదా ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏదైనా ఆర్గనైజేషన్లో, రెప్యూటెడ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసినట్లుగా మీకు 1 year రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అంటే లైక్ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి, ఈమెయిల్కి సంబంధించి, సో ఇలాంటి వాటికి సంబంధించి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎటువంటి సర్టిఫికేట్ అయితే అడగట్లేదు, జస్ట్ మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఈ క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఏ డిసిప్లిన్లో పాస్ అయినా ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకోకండి, ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది ఉండదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీకు ఈమెయిల్ ద్వారానే వాళ్ళు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటిమేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే వర్కింగ్ అవర్స్ని కూడా ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు చూడండి. సో మీకు డైలీ 8 hours వర్క్ అనేది ఉంటుంది. అండ్ వారానికి మీరు 6 days అనేది వర్క్ చేయాలి అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఆ డీటెయిల్స్ని ఇక్కడ నోటిఫికేషన్లో వర్కింగ్ అవర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో మీకు అన్ని డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మీరు అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. 25th September వరకు టైం అనేది ఉంది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు. వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో వీలైనంత తొందరగా అయితే అప్లై అయితే చేసేసేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఈ జాబ్స్కి సంబంధించి కామెంట్ రూపంలో తెలపండి. ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో మనకి 11 months అయితే ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఇంకా ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.